అయితే ఈ కల్తీ అన్నది ఎక్కడ పడితే అక్కడ జరుగుతోంది. తెలంగాణలో కూడా ఈ పాలకూట విషం జాడలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి. కర్తాల్ మండలంలో కల్తీ పాల దందా వెలుగు చూసింది. ఉప్పు చక్కెరతో పాలను కల్తీ చేస్తూ ఉన్నారు. నాచారం మిల్క్ డిపోకి ఆ కల్తీ పాలను సరఫరా చేస్తూ ఉన్నారు. ఆ సరఫరా చేస్తున్న శ్రీశైలం అనే వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. హైదరాబాదీలు పరేషాన్ అయ్యే షాకింగ్ న్యూస్ ఇది. రంగారెడ్డి జిల్లా పోలీసులు దీన్ని బ్రేక్ చేశారు. ఏపీ మాదిరి తెలంగాణలో కూడా పాలకూట విషయం తెరపైకి వచ్చింది. కర్తాల్ మండలం రాయ్చేడ్ అడ్డాగా భాగ్యనగరానికి కల్తీ పాలన సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. అనగోని శ్రీశైలం అనే ఒక వ్యక్తి అక్కడ పాల కేంద్రం నడుపుతా ఉన్నాడు. ఈ నియర్ బై ఏరియాస్ నుంచి వచ్చే ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళు తీసుకొచ్చిన మిల్క్ ఏదైతే ఉంటాయో దానితో పాటు ఇతను ఏం చేస్తున్నాడంటే మిగిలిన కొంచెం మిల్క్ వాటర్ అండ్ తర్వాత ఈ క్రీమ్ డెడ్ కాఫీ క్రీమర్ అనే ఒక క్రీమర్ ఉంటుంది, మిల్క్ క్రీమర్, అది తర్వాత సాల్ట్ షుగరు వీటిని మిక్స్ చేసేసి ఒక పాల లాంటి ఒక లిక్విడ్ని తయారు చేస్తూ ఉన్నాడు. సో పోలీసులు చెప్తున్నట్టు ఒక్క పోలిక నుండే ఉప్పు చక్కెరతో లిక్విడ్ని తయారు చేసి దాన్ని సేకరించిన పాలలో కలుపుతున్నట్టుగా దర్యాప్తులో తేలిందని చెప్పారు సిఐ గంగాధర్. రాయ్చేడ్లో డొంక కదిలిస్తే నాచారంలో లింక్ కదిలింది. నిందితుడు శ్రీశైలం అదుపులోకి తీసుకోవడంతో పాటుగా కల్తీ సరంజామా మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా ఎన్నాళ్లుగా జరుగుతోందన్నది ఆరా తీస్తున్నారు.